ఈరోజు డిసెంబర్ 10న పండుగ సాయం వద్ద జరుపుకోవడం మనందరికీ శుభాకాంక్షలుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరినైనా అంటే మన కుటుంబ సభ్యులను సైతం మన పెద్దలను సైతం కూడా మనం ప్రతి సంవత్సరం ఎలా అయితే స్మరించుకుంటామో అదేవిధంగా వీరిని కూడా స్మరించుకోవడం అనేది జాతికి కానీ మానవాళికి కానీ శుభదాయకంగా భావిస్తూ ఉంటాం. పండుగ సాయం విషయం నాకు ఇంతవరకు అంతగా తెలియదు. ఈరోజు జస్ట్ నెట్లో చూడడం జరిగింది. వారు చేసినటువంటి సేవ అంటే ప్రజలకు, నిరుపేదలకు, అంటే ఎవరైతే ఆ కాలంలో దోపిడీకి గురయ్యారో, నవాబులకు కానీ రెడ్డిలకు కానీ దోపిడీకి గురయ్యే వాళ్ళని చేరదీసి వారికి ఇతోధికంగా ఆహారాన్ని కానీ ఏదైనా అందించి వారి జీవనానికి పాటుపడిన వ్యక్తిగా మనము స్మరించుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఇలాంటి వారిని స్మరించుకుంటూ ఇక ముందుకు వెళ్ళాల్సిందిగా నేను అందరినీ పిలిపిస్తున్నాను. అందరు కూడా ఎవరైతే నిరుపేదల పాలిట ఎదురుగా అంటే పెత్తనాలకు ఎదురుగా ఎవరైతే పోరాటాలు చేస్తారో వాళ్ళు చిరస్మరులుగా ఉంటారని ఈ పండుగ సాయం ద్వారా మనకి విదితమవుతున్నది. కాబట్టి మనకి ఎక్కడైతే దోపిడీ అన్యాయం ఎక్కడైతే అవుతుందో, మన హక్కులు ఎక్కడైతే నిరోధింపబడుతున్నాయో వాటికి ఎదురుగా మనం వెళ్ళినప్పుడు మాత్రమే వాటిని సాధించి ఈ సమాజానికి అందించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ఈ హక్కులకు భంగం కలిగినప్పుడు మనం మానవతావాదిగా మనుషులుగా మన సమాజంలో మనమందరం ముందుకు రావాలి. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఐక్యవేదిక తరపున ఈ పండుగ సాయాన్ని వసతి జరుపుకోవడం మనం సూచనగా భావిస్తా ఉన్నాము. అదేవిధంగా సాయన సార్ గారు మనకు ఈ పండుగ సాయంలాగా అనిపిస్తున్నారు ఈ జిల్లాలో. వారు అదేవిధంగా ఏసీలకు అందించి ఇక ముందు కూడా తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం